లక్ష్మి, ఆ, చీరలు ఎలా ఉన్నాయి? బాగున్నాయండి. ఏమ్మా నందిని, నీకు నచ్చాయా? వెంకట్రావు పనిచేసే షాప్లోనే తీసుకున్నాం. మంచి డిస్కౌంట్లోనే ఇచ్చారు. పెళ్లి రోజు ఇంకా ఎవరెవరికి పెట్టాలో నాకు చెప్పండి. అవసరమైతే వెళ్ళి తీసుకొస్తాను. ఆ, గోవింద్ అన్నయ్యకి, నాగమణోదినికి, మన విజయంకులకి. అవన్నీ ఇప్పుడు కాదు, ఆ వివరాలు తర్వాత చెప్పు. ఆ, సరే, నేను బయటికి వెళ్ళొస్తాను. ఆ. ఏంటి నందిని అలా ఉంది? ఏమో తెలీదు, అడిగితే చెప్పట్లేదు. నువ్వు అలా అలిగితే నాకేం తెలుస్తుంది? ఏం కావాలో నోరు తెరిచి చెప్పు. చీరలు నచ్చలేదా? ఏంటో చెప్పవే. అక్క కూడా బట్టలు పెడతావు నాన్న. నందిని, నువ్వు నన్ను చాలా విసిగిస్తున్నావమ్మా. మొన్న జనాల ముందు మన పరువు తీసేళ్ళింది. దాన్ని ఇంకా నువ్వు అక్కని గౌరవిస్తున్నావా? అంతా నీ కళ్ళ ముందే జరిగింది కదమ్మా. పోనీ నేనేమైనా తప్పు చేశానా? దానికి కాబోయే మొగుడి చేత నీకు కాబోయే మొగుడిని నానా మాటలు అనిపించింది కదమ్మా. అయినా దాని మీద గౌరవం పోలేదా నీకు? నా దురదృష్టం ఏంటో గాని నేనేం చెప్పినా నేనేం చేసినా ఎవరు నన్ను అర్థం చేసుకోరే. లక్ష్మి, నువ్వైనా చెప్పవే దానికి. నందిని, ఎన్నిసార్లు చెప్పాలే నీకు? అమృత గురించి మాట్లాడకే అంటే పదే పదే గుర్తు చేస్తావు. నాన్నగారి సహనానికి కూడా ఓ హద్దుంటుంది. ప్రతిసారి మధ్యలో దాని గురించి మాట్లాడి ఎందుకే నాన్నగారి దగ్గర తిట్లు తింటావు? రేపు పెళ్ళయ్యాక ఇలాగే వెంకట్రావు దగ్గర మా అక్క చాలా మంచిది అన్నావనుకో, చెంప పగలు కొడతాడు, గుర్తుపెట్టుకో. అయితే మీ అక్కని పిలిచి చీర పెట్టాలా? పెడతాను. అది చచ్చిన తర్వాత దాని మీద కప్పడానికి తెల్ల కూడా పెడతాను, గుర్తుపెట్టుకో. ఇదేంటమ్మా, నాన్న అక్క చనిపోవాలనుకుంటాడు. ఏమే, నువ్వు చిన్నపిల్లవి కాదు, అలాగని పెద్ద పిల్లవి కాదు. చెబితే ఏది సరిగ్గా అర్థం చేసుకోవు. నేను అక్కని సరిగ్గానే అర్థం చేసుకున్నాను, మీరే అర్థం చేసుకోలేకపోతున్నారు. అమృత గురించి ఈయనేంటి అంత మాట అన్నారు? తదాస్తు దేవతలుంటారు అంటారు. భగవంతుడా, ఆ అమృత ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి. ఒసే సుబ్బు, నీ టైం బాగుందే, చెప్తా నీ సంగతి. ఏంటోదినా, నా సంగతి చెప్తానంటున్నావు? మనసులో మాటలు తెలుసుకునే విద్య కూడా నేర్పించాడేంటి అక్కో ఎదరా? కోయిదూరు నేర్పించడం ఎందుకు? నీ మొహం చూస్తుంటేనే నువ్వేమనుకుంటున్నావు తెలిసిపోతోంది. అవునా? అయితే నీ గురించి నేనేం ఆలోచిస్తున్నానో చెప్పుకో చూద్దాం. నీ తమ్ముడు అవతారం స్వయంవరంలో గెలుస్తాడని, నా మెళ్ళో 3 ముళ్ళు వేస్తాడని, ఆ తర్వాత నన్ను పని మనిషిలా పర్మనెంట్గా నీ కాళ్ళ కింద పెట్టుకోవాలని ఆలోచిస్తున్నావు. అంతే కదా వదినా? నాకు తెలుసు వదినా, నువ్వు అవతారం బావని ఇక్కడ రప్పించినందుకే కదా. అన్నయ్య ఒప్పుకోలేదు కాబట్టి సరిపోయింది. కానీ నువ్వు అనుకున్నట్టు జరగదు. స్వయంవరంలో బెంగయ్యే గెలుస్తాడు. నా తమ్ముణ్ణి అంత తక్కువ అంచనా వేయకు. వాడి అసలు రూపం నీకు తెలీదు. అసలు రూపం అంటే? అంటే వాడు ఏదైనా అనుకుంటే చేసేదాకా వదలడు. బెంగయ్య కూడా అంతే వదినా. నా ప్రేమ కోసం ప్రాణాలైనా ఇస్తాడు.
డబ్బు ఒక లెక్క. నీ కోరిక నెరవేరదు. కోదూర జాతకం జరిగి తీరుతుంది. వెంగయ్య నా మొగుడు. అమ్మో ఎంత డబ్బు! ఓనా సుబ్బులు, చూసావా ఎన్ని డబ్బులు? ఇప్పుడు నేను డబ్బులు చల్లా, రేపు పెళ్లిలో అందరూ అక్షింతలు చల్లుతారు. ఆ తర్వాత శోభనం గదిలో నేను పూలు చల్లుతా. అవును బావా, ఇన్ని డబ్బులు నీకు ఎక్కడి నుంచి వచ్చాయి? రోడ్డు మీద వెళ్తుంటే దొరికాయి సుబ్బులు. అవునా? కాదు, బ్యాంకుకి కన్నం వేశా. నిజమా? కాదు, అబద్ధం. బావా నిజం చెప్పు. పాపం సుబ్బలక్ష్మికి అప్పుడే టెన్షన్ స్టార్ట్ అయినట్టుంది. ఆ, సిటీలో బాగా తెలిసిన పాత ఫ్రెండు అర్జెంటుగా రమ్మని ఫోన్ చేస్తే వెళ్ళాను. అతని కంపెనీలో చాలా రిస్క్ ప్రాజెక్టు నేను మాత్రమే చేయగలనన్న నమ్మకంతో నాకు అప్పచెప్పాడు. నీకోసం ఒప్పుకున్నాను సుబ్బు. ఏంటా రిస్క్ జాబు? చెప్తాను సుబ్బు, ముందు కింద ఉన్న డబ్బుల్ని అక్క చేతికి ఇచ్చాక చెప్తాను. ఆ? ఆ. అమ్మో ఎంత డబ్బు! అవి కూడా తీరా? ఇప్పుడేం చేస్తావు సుబ్బు? అడ్వాన్స్ డబ్బులే ఇన్ని వేలు తెచ్చాడంటే మిగతావి నెల రోజుల్లో సంపాదించడం వీడికి చాలా తేలిగా. ఈ డబ్బు అప్పు చేసి తెచ్చాడేమో, ఎవరికి తెలుసు? అప్పు చేసి తెచ్చాడా, అవతల మనిషి చంపి తెచ్చాడా అన్నది నీకు అనవసరం. డబ్బు తెచ్చాడా లేదా? హ్మ్. అక్క, సుబ్బలక్ష్మితో నీకేంటి గొడవ? ఈ నెల రోజులు నువ్వేం మాట్లాడుకు, తీసుకో. చూడవే సుబ్బులు, అమ్మో ఫోటో కింద పడిపోయిందేంటి? సుబ్బలక్ష్మి చూసిందంటే ఈ ఫోటో ఏంటి, ఈ ఫోటోలో ఉన్న అమ్మ ఎవరు, నా దగ్గర ఎందుకు ఉందని ప్రాణాలు తీస్తుంది. ఇది ముందే డౌట్లు లక్ష్మి. ఇప్పుడు ఎలారా దేవుడా? అక్క, ఆ డబ్బులు సుబ్బలక్ష్మిని పెళ్లి చేసుకోవడానికి బావకి నేనిచ్చే అడ్వాన్స్ డబ్బులు అనుకో. జాగ్రత్తగా బీరోలో పెట్టు. శీఘ్రమేవ ఈ సుబ్బలక్ష్మి పెళ్ళంగా ప్రాప్తిరస్తు. నీ ఆశీర్వాదం ఉంటే చాలక్క. సుబ్బలక్ష్మి నాదే. ఓ, అక్క తమ్ముళ్ళు తెగ సంబరపడిపోకండి. నా వెంగయ్య కూడా ఇంతకన్నా ఎక్కువ డబ్బులు సంపాదించుకొస్తాడు. అబ్బో, ఎవరు? వెంగయ్య? అవునరా, కర్రీ వెంగయ్య, సన్ ఆఫ్ కర్రీ చెంగయ్య. డబ్బులు వెంగయ్య సంపాదిస్తాడు. బావా ఆపు. ఆ రిస్క్ జాబ్ ఏంటో తర్వాత చెప్తానన్నావు, ఇప్పుడు చెప్పు. ఒకేసారి నీకు ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? చెప్పరా, భయపడతావెందుకు? చెప్తాను సుబ్బు. ఈ విషయం నీ దగ్గర దాస్తే బాగుండదు కదా. సరే చెప్పు. రిస్క్ అంటే ఏం లేదు సుబ్బు. నెత్తి మీద బుట్ట పెట్టుకొని పాలకూర, మెంతి కూర, బచ్చల కూర, తోటకూర, సొత్తి కూర, కరేపాకు, తమలపాకులు అంటూ ఇలా అమ్ముకోవడమే, అంతే. ఒరే అవతరం బావా, ఆపు. ఇంతకన్నా నా వెంగి ఎక్కువ సంపాదిస్తాడు. పోవే, నువ్వు రారా తమ్ముడు, జ్యూస్ తాగుదు గాని అలసిపోయావు. రా. నువ్వు పదక్క. అవతార్, వస్తున్నానే. హలో, కృష్ణమూర్తి, నేను విక్రమ్ హైని. బాయ్. మీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను. ఆ అమ్మాయిని ఎప్పుడు చంపుతారు? ఎలా చంపుతారు? ఎక్కడ చంపుతారు?
మిస్టర్ కృష్ణమూర్తి, ముందు నేను చెప్పేది వినండి. ఆ మదర్ డీల్ పర్ఫెక్ట్గా చేయడానికి మరొక వ్యక్తికి అప్పచెప్పాను. ఎవరతను? అవతార్. మూడో కంటికి తెలియకుండా ఆ అమ్మాయిని చంపేస్తాడు. ఈ రోజు నుండి మీరు నాకు ఫోన్ చేయకండి. అతని ఫోన్ నంబర్ చెప్తాను, రాసుకోండి. ఓకే. మీరు అవతారికి ఫోన్ చేసి ఈ రోజు నుండి ఆ అమ్మాయి ఎప్పుడు ఎక్కడ ఉంటుందో, ఏ టైంలో ఏం చేస్తుంటుందో వివరాలు చెప్తే చాలు. మిగతా పని అతను చూసుకుంటాడు. అలాగే బాయ్. అవసరమైతే నేనే మీకు ఫోన్ చేస్తాను. సరే బాయ్. అమృత డార్లింగ్, నీ ప్రాణాలు తీసే ఎముడెవరో తెలుసా? అవతార్. పేరు బాగుంది కదా. ఈ రోజు నుంచి నిన్ను చంపే పనిలో మాత్రమే ఉంటాడు. ఆల్ ది బెస్ట్. ఈరోజు అవతార్తో మాట్లాడే ముందు అమృత ప్రోగ్రామ్ ఏంటో కనుక్కోవాలి. ఫైల్ తీసుకుందంటే ఎక్కడికో వెళ్తున్నట్టుంది. ఎక్కడికి వెళ్తుంది? తాతయ్య, 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 తాతయ్య. ఏమిటమ్మా? తాతయ్య, నేను కాలేజ్కి వెళ్ళొస్తాను. కాలేజీకి ఎందుకమ్మా? సర్టిఫికేట్ తెచ్చుకోవాలి తాతయ్య. సరేనమ్మా, వస్తాను తాతయ్య. మంచిది. అమృత, ఆ, ఏంటి తాతయ్య? ఒక్క నిమిషం. ఎవరికి తాతయ్య ఫోన్? వికాస్కి ఫోన్ చేస్తున్నా. ఓ మై గాడ్, దొరికిపోయాను. రింగ్ సౌండ్ వింటే నేను ఇక్కడున్నా అని తెలిసిపోతుంది. వెంటనే సైలెంట్ మోడ్లో పెట్టాలి. మళ్ళీ వికాస్కి ఎందుకు? వద్దులేండి తాతయ్య, తను ఏదైనా పనిలో బిజీగా ఉంటాడు కదా. అదేమిటమ్మా, ఎంతైనా వాడు నీకు కాబోయే భర్త. నీకు కాస్త తోడుగా వస్తాడుగా. సరే, నువ్వు ఒక్కదానివే పెడతానంటున్నావుగా, వెళ్ళు. జాగ్రత్త. వెళ్ళొస్తాను తాతయ్య. అమృత. ఏంటి తాతయ్య? ఓహో, అమ్మవారి కుంకుమ పెట్టుకోలేదా? ఏంటి తాతయ్య అలా చూస్తున్నారు? బయటికి వెళ్ళేటప్పుడు అమ్మవారి దగ్గర కుంకుమ పెట్టుకోవద్దమ్మా. వెళ్ళు.
పూజ గదిలో అమ్మవారికి దండం పెట్టుకుని కుంకం పెట్టుకుని వెళ్ళు. దారిలో గుడికి వెళ్ళి బొట్టు పెట్టుకుందాం అనుకున్నాను తాతయ్య. సరే అట్టయితే వెళ్ళిరా. అమ్మయ్యా దేవుడా, నువ్వే నన్ను కాపాడావు. వెళ్ళొస్తాను తాతయ్య. మంచిది, వెళ్ళిరా. ఉమ్. మనం పైకి వెళ్తే వెళ్తుందో లేదో తెలుస్తుంది. హలో. హలో అవతార్ గారు, చెప్పండి. విక్రమ్ భాయ్ మీ నెంబర్ ఇచ్చాడు. ఒక అమ్మాయిని మర్డర్ చేస్తానని కాంట్రాక్ట్ తీసుకున్నారు కదా, ఆ కేసు నాదే. ఆ, మీ పేరు? కృష్ణమూర్తి. పాయింట్కి రండి. ఈరోజు అమ్మాయిని చంపడానికి మీకు అవకాశం దొరికింది. అమ్మాయి ఒంటరిగా కాలేజ్కి వెళ్తుంది. ఏ కాలేజీ? సిటీ కాలేజ్. అర్థమైంది. మీరు ఫోన్ పెట్టండి, పని అయ్యాక నేనే ఫోన్ చేస్తాను. బాయ్. అమృత, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డెత్. నందిని, ఈ చుడీదార్ నీకోసమే తీసుకొచ్చాను. సిటీలో లంగావాణిలంటే బాగుండదు కదా. తీసుకో నందిని. పల్లెటూరులో అయినా సిటీలో అయినా లంగావోణీలు పద్ధతిగానే ఉంటాయి. మర్యాదగా లంగావోణి వేసుకొని ఇంట్లోనే ఉంటుంది. చుడీదార్ నీకు ఇష్టం లేదా? ఇష్టమే, కానీ మా నాన్నకి ఇష్టం లేదు.